ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీలో డిఎస్సి ఘంటారావం మోగింది. మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవడంతో పాటు జిల్లాల వారీగా కాళ్ళు కూడా తెలియజేశారు. మరి ఇటువంటి తరుణంలో మరొక్కసారి డిఎస్సి అంటే నిర్వహించక ముందు మరొక్క మారు ఏపీలో టెట్ నిర్వహించాలని కొంతమంది నిరుద్యోగులు మండిపడుతున్నారు. మరి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆల్రెడీ జూలై 1 నుంచి దరఖాస్తు చేసుకోబోతుంది. మరి అటువంటి తరుణంలో టెట్ సాధ్యమా కాదా, ఈ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసు. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ మొత్తానికి అనుకున్నట్టుగా మొత్తంలో బ్రహ్మాండంగా ఏపీలో డిఎస్సి 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి జూలై 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికి డిసెంబర్ 10వ తేదీకల్లా కొత్త ఉపాధ్యాయులను కూడా రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇటువంటి తరుణంలో టెట్ మాత్రం సాధ్యం కాకపోవచ్చు. సో ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అన్ని జిల్లాల వారీగా మీకు వేకెన్సీస్ ఇచ్చానండి. మొత్తానికి టెలిగ్రామ్ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ యాప్ ఉంటుంది. వన్స్ మీ దగ్గర లేకుండా మీరు వన్స్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి. లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆల్ డీటెయిల్ వేగా నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు, అండ్ జిల్లాల డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ కావచ్చు, ఆల్ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్ కట్. అండ్ గత డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ అయినా ఈ సిలబస్ యాస్టీజ్ అవుతుందా, మిగతా వివరాలని చాలా క్లియర్గా ఏపీడిఎస్ గురించి బ్రహ్మాండంగా మీకు లింక్ రూపంలో ఇచ్చాను. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.